ట్రైంగ్ మై బెస్ట్ మెగా చీఫ్ అవ్వాలి 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 అని చెప్పేసి చేయని అబ్బండాలు కూడా పడినాయి. నేను ఐ హావ్ టు ప్రూవ్ ఇట్ రాంగ్. నా ఒపీనియన్ లో నేను రోహిణికి ఇద్దామని అనుకుంటున్నా. చాలా మంది హౌస్ మేట్స్ కలిసి వైల్డ్ కార్డ్స్ ని వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా పంపిద్దామని చెప్పేసి చాలా ప్లానింగ్ జరిగింది, చాలా ప్లాటింగ్ జరిగింది. వైల్డ్ కార్డ్స్ ని ప్లానింగ్ లో పంపించాలి అని చెప్పారు. దాన్ని మేము డిఫెండ్ చేసుకోవాలి. ఓన్లీ వైల్డ్ కార్డ్స్ కి నామినేట్ చేద్దాము, వీళ్ళని బయటికి పంపించాలి అని అనుకోవడం చాలా తప్పు. ఆ పర్సనల్ ఒపీనియన్ అదే. అవును, మీ నా వచ్చి ఆడుతున్నారు అనేది అవును. నీ ఒపీనియన్ కరెక్ట్ అయితే నేను సార్ నా ఒపీనియన్ కరెక్ట్ అయితే నన్ను దాన్ని వచ్చా ప్రతిసారి వాడినే కాపాడుకుంటూ తప్పున్నా వాడిని నామినేట్ చేయకుండా ప్రతిదాన్ని మీరు కలిసి వెళ్ళడం అవుతా అడిగిన ఆంటీ నీకు కంటికి కనిపించే నిజాన్ని కనుమరుగు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు. చెయ్యట్లేదు కాదు. ఇదే మంచిగా ఇక్కడ ఇస్తుంటే నీకెందుకు వస్తుంది ప్రాబ్లం? ఏది పడితే నువ్వు చెప్పదు, ఏది పడితే కాదప్ప కనిపిస్తుంది కళ్ళకి. ఏం కనిపిస్తుంది కదా పై లాగా అవుదా వాడికి స్కోప్ ఇచ్చది. మంచిగా మాట్లాడు. నేను ఇచ్చే బిగ్ ఇంట్లో ఉన్నావు, నువ్వు మ్యాన్ వచ్చావు, రౌడీగా నేను బిగ్ బాస్ ఇంట్లో వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే ఎవరితో మాట్లాడి మంచిగా మాట్లాడు. ఒరే ఎంత వాడుతున్నావు హ్యాపీ కదా వచ్చాను. కరెక్ట్ ఆడియో లేదు అన్నప్పుడు బరాబర్ నువ్వెవరు రౌడీదని ఎందుకు వచ్చిందిరా ఒక్కొక్కరు వాడు వీడు అనుకుంటా. వాడు మాట్లాడదంటే ఉద్దినుకున్నది కూడా చేస్తారు. డిఫరెన్స్ చెప్పలేదు. అదే పాయింట్ మాట్లాడి మీ ముగ్గురు గ్రూపీస్ నువ్వెందుకు వస్తాను? గౌతమ్మ అక్కడే ఉంది, అదే ప్లేస్ ఉన్నాడు. పొద్దు వచ్చుకుంటూ సింకు చదువుతూ మేమేకొస్తున్నాను. ఇప్పుడు భయపడాలనే అదే అన్న క్లియర్ గా గూండాయిజం రౌడీజం అలా ఉందన్నది.